Everyone, now the concept of presentation is sales promotion. So as like the advertising as a promotional tool, the sales promotion is also one of the promotional mix tool or communication mix tool. So see the definition. It is the process of persuading a potential customer to buy the product. So persuading అంటే ఏంటమ్మా, make use of thinking. That means try to think ద కస్టమర్ రిగార్డింగ్ దట్ ప్రోడక్ట్ అనమాట. అంటే కస్టమర్ని ఆలోచించే విధంగా చేయగలదు సేల్స్ ప్రమోషన్ అనేది. పొటెన్షియల్ కస్టమర్ టు బై ద ప్రోడక్ట్ అంటే ఇట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్టివ్లీ మోటివేట్ ద కస్టమర్ టు బై దట్ ప్రోడక్ట్ బికాస్ దిర్ ఈస్ సమ్ ఇన్సెంటివ్ బిహైండ్ ద సేల్స్ ప్రమోషన్. అది ఎలాగొంది మనం చూద్దాం అమ్మా. సేల్స్ ప్రమోషన్ ఇట్ డిజైన్ టు బి యూజ్డ్ యాజ్ ఏ షార్ట్ టర్మ్ టాక్టిక్ టు బూస్ట్ ద సేల్స్, బట్ ద సేల్స్ ప్రమోషన్ ఈస్ నాట్ రియల్లీ డిజైన్ టు బిల్డ్ లాంగ్ టర్మ్ కస్టమర్ లాయల్టీ. దీని అర్థం ఏంటమ్మా, by using the sales promotion we can easily increase the sales of the product in a short term, but by using the sales promotion we cannot get the customer loyalty for the long term purchase of that product అని చెప్తున్నారమ్మా. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ అసలు సేల్స్ ప్రమోషన్ అంటే ఏంటో తెలియదు కదమ్మా. సేల్స్ ప్రమోషన్ అంటే 1+1 ఆఫర్, 3 items getting for 999 rupees ఓన్లీ. ఇటువంటి ఆఫర్స్ మీరు ఎక్కువ చూసే ఉంటాము మనం. మేబీ ద పొంగల్ సేల్స్, మేబీ ద దసరా సేల్స్, మేబీ ఆషాఢం సేల్స్, ఇట్లా చూస్తూ ఉంటామండి. 1+1 ఆఫర్, 1+2 ఆఫర్, ఒకటి కొంటే 2 ఇచ్చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారమ్మా. దిస్ ఈజ్ కాల్డ్ ఏ షార్ట్ టర్మ్ టాక్టిక్స్. టాక్టిక్స్ అంటే దాంట్లో మనం వాడి స్ట్రాటజీస్ అమ్మా. షార్ట్ టర్మ్ టాక్టిక్స్ ఎందుకంటే టు ఇంప్రూవ్ ద ఇమీడియట్ సేల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద ఫర్మ్ ఈజ్ ఇన్ లాసెస్, ఇఫ్ ద ప్రొడక్ట్ ఈజ్ నాట్ మూవింగ్, ఇఫ్ ద కాంపిటీషన్ ఈజ్ హై, ఇట్ ఈస్ ఏ న్యూ ప్రొడక్ట్ టు ద మార్కెట్. In these situations, the company want to increase the sale of the product by giving the sales promotion to the customers. Adavutundamma. Coming to the features of the sales promotion, first one, irregular or non-recurring activity. So మనం కొన్ని ఆఫర్స్ చూస్తూ ఉంటామండి. ఏమన్నమ్మా, ఒక పట్టు చీర కొంటే ఇంకొక పట్టు చీర ఉచితం, 2 జీన్స్ కొంటే 2 టీ-షర్ట్లు ఉచితం, ఇట్లా చూస్తూ ఉంటామండి. బట్ వీ కెనాట్ సీ దీస్ టైప్ ఆఫ్ సేల్స్ ప్రమోషనల్ టాక్టిక్స్ త్రూఅవుట్ ద ఇయర్. ఖచ్చితంగా చూడలేమమ్మా. either 1 month, either 2 months, ఇట్లా షార్ట్ డ్యూరేషన్లో చూస్తాం తప్ప లాంగ్ డ్యూరేషన్లో చూడం. ఎందుకు? ఆ ప్రొడక్ట్ అయిపోయేంత వరకు మాత్రమే ఆ యొక్క ఆఫర్ అనేది ఉంటుంది. కంటిన్యూస్గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోమ్మా, ఈజ్ నాట్ గెటింగ్ ఎనీ ఆఫ్ ది ప్రాఫిట్, ఈవెన్ సింగిల్ పెన్నీ కూడా రాదండి వాడికి. కాబట్టి ఇట్ ఈస్ ఇర్రెగ్యులర్, ఓన్లీ సర్టెన్ పీరియడ్ మాత్రమే ఇవ్వగలడు. నాన్ రికరింగ్ అంటే కంటిన్యూస్గా ఉండదు, రికరింగ్ యాక్టివిటీ కాదమ్మా. ఇయర్ అంతా ఇచ్చేయలేడు, ఎప్పుడో ఒక సర్టెన్ డ్యూరేషన్లో మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఓకే, దట్ ఈస్ మీన్స్ ఇర్రెగ్యులర్ అండ్ నాన్ రికరింగ్ యాక్టివిటీ. సెకండ్ వన్, యాక్షన్ ఫోకస్డ్. యాక్షన్ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్మెంట్ తీసుకోండి అమ్మా. అడ్వర్టైజ్మెంట్ అనేది దేనికి పనికి వస్తుంది? టు ఇంక్రీజ్ ద బ్రాండ్ లాయల్టీ. అంటే కస్టమర్కి అవేర్నెస్ కలగజేసి బ్రాండ్ మీద గుడ్ ఇంప్రెషన్ పుట్టించి బ్రాండ్ అనేది మంచిదని చెప్పడానికి పనికి వస్తుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ వన్ మోర్ థింగ్, పబ్లిక్ రిలేషన్స్. అది కూడా ప్రమోషన్స్లో ఒక టూలేనమ్మా. పబ్లిక్ రిలేషన్ వల్ల యూజ్ ఏంటంటే కస్టమర్కి ఆ యొక్క అడ్వర్టైజర్తో కానీ ఆ యొక్క మ్యానుఫ్యాక్చర్తో కానీ రిలేషన్షిప్ బాగుంటుందండి. కానీ సేల్స్ ప్రమోషన్లో while you are introducing a new thing, that 1+1 offer or the 3 items for 999, ఇటువంటి ఆఫర్ చేసినప్పుడు immediately the sales may increase because the manufacturer is giving some benefit to the customer. అర్థమవుతుందమ్మా? అదేమవుతుందమ్మా, కంప్లీట్గా వెంటనే సేల్స్ ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి దట్ ఈస్ కంప్లీట్లీ యాక్షన్ ఓరియంటెడ్. విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ ద కస్టమర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద సేల్ ప్రమోషనల్ టాక్టిక్స్ గివెన్ బై ద మ్యానుఫ్యాక్చరర్. దట్ ఈస్ కంప్లీట్లీ యాక్షన్ ఓరియంటెడ్. నెక్స్ట్ వన్, మోటివేషన్ అండ్ ఎక్స్ట్రా ఇన్సెంటివ్. ఇప్పుడే చెప్పుకున్నామమ్మా, ఒకటి కొంటే ఇంకోటి ఆఫర్ అన్నప్పుడు ఒకటి అనేది రియల్గా కొంటున్నారమ్మా, ఇంకొకటి ఆఫర్లో వస్తుంది కాబట్టి ఇది మోటివేషనే కదమ్మా, ఎక్స్ట్రా ఇన్సెంటివ్ కదా అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకటి అయితే 500 పెట్టుకున్నాను, 3 ఐటమ్స్ కొంటే మాత్రం 999కి ఇచ్చేస్తానని అన్నాడు అనుకోమ్మా. ఇక్కడ మీకు ఏమి ఇస్తున్నారమ్మా, వీడు 500 రూపీస్, మోర్ దెన్ 500 రూపీస్ ఇన్సెంటివ్ కింద ఇస్తున్నాడు. దట్ ఈస్ ద మోటివేషనల్ ఫ్యాక్టర్ హియర్. దట్ ఈస్ కాల్డ్ మోటివేషన్ అండ్ ఎక్స్ట్రా ఇన్సెంటివ్. నెక్స్ట్ వన్, acceleration tool. Acceleration in the sense what way it is accelerated. Sales increase manner, sales completely accelerated within a short span of duration. ఎప్పుడైతే మీరు సేల్స్ ప్రమోషన్ అనే ఒక టూల్ని ఉపయోగించి మీరు ఒక ఆఫర్ని పెట్టారో ఆటోమేటిక్గా కస్టమర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దట్ ఆఫర్, ఇమ్మీడియట్లీ ద సేల్స్ మే ఇంప్రూవ్. దట్ ఈస్ కాల్డ్ సేల్స్ యాక్సలరేషన్. గాట్ ఇట్? నెక్స్ట్ వన్, యాక్సలరేషన్ అంటే ఏంటమ్మా, ఇంప్రూవ్మెంట్ అని. నెక్స్ట్ వన్, ఎలిమెంట్ ఆఫ్ ప్రమోషన్ మిక్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నామమ్మా, అడ్వర్టైజింగ్ కానీ, సేల్స్ ప్రమోషన్ కానీ, పబ్లిసిటీ కానీ, పబ్లిక్ రిలేషన్ కానీ, డైరెక్ట్ మార్కెటింగ్ కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ, వాట్ ఎవర్ ద థింగ్స్ దోస్ ఆర్, దట్ విల్ కమ్స్ అండర్ ద ప్రమోషనల్ మిక్స్ టూల్స్. సో like the kind, it is also one of the
element in the case of a promotional mix. Next one, universal activity. Not only a single company, not only a chota organization, not only a big organization is following a sales promotion tactic. Every organization, irrespective of the size of the organization, every organization is following this sales promotion tactics to improve the sales at a particular point in time. Got it? That is called a universal activity. Next one, immediate impact. Already ఎప్పుడే చెప్పుకున్నామా, ఎప్పుడైతే మనం ఈ యొక్క ఆఫర్ని ఇస్తూ ఉన్నామో కస్టమర్ అనేవాడు ఎట్లా ఆలోచిస్తారంటే, ఓ మోడరేట్ ఎకానమీలో ఆలోచిస్తున్న కస్టమర్ ఏం చేస్తారంటే, రేపు పొద్దున్న ఈ ఆఫర్ ఉంటుందో ఉండదో, ఈ రోజే రెండు కొనేసి పెట్టేసుకోవడం మంచిది కదా, ఈ మైండ్ సెట్లో ఎప్పుడైతే ఆలోచిస్తున్నారో అప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్గా ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అనేది సేల్స్ మీద పడిపోతుందండి. ఇమ్మీడియట్ బూస్టప్ ఆఫ్ ది సేల్స్, ఇమ్మీడియట్లీ బూస్టప్ ఆఫ్ ది ఇన్కమ్ టు ద మ్యానుఫ్యాక్చరర్ అనేది జరుగుతుందమ్మా. దట్ ఈస్ ద ఫీచర్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ అ సేల్స్ ప్రమోషన్. ఓకే, థ్యాంక్ యూ.